ఇంపాక్ట్ తోటి ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ ఉండేలాగా మళ్ళీ ఆల్మోస్ట్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు అండ్ సొసైటీకి ఈక్వల్గా ఉండే సినేరియోస్ కానీ డైలాగ్స్ కానీ పెట్టారు. సో ఇవన్నిటికీ కారణం ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చిన సోషల్ ఇష్యూసా, లేకపోతే మీరేమైనా వ్యక్తిగతంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నేను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చుట్టూ చూసినవి అదే. యాక్చువల్లీ ఇందులో నాకు బిచ్చగాడి జీవితం తెలియదు, అత్యంత గొప్ప జీవితాలు తెలియదు. సో దానికి చాలా వర్క్ చేసాం మా టీం కానీ మేము కానీ. దీనికి కోరేటర్ చైతన్య పింగళి వీళ్ళందరం కూర్చొని చాలా వర్కౌట్ చేసి ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాం అర్థం చేసుకుని చేసింది. ఆ పాత్రలు అర్థం చేసుకున్న తర్వాత ఈ వీళ్ళ గొప్పతనం ఏంటంటే నేను అనుకున్నట్టు నేను బిచ్చగాడి ఇది అని చెప్పే లోపల ధనుష్ దానికి ఇంకొక 50-60% యాడ్ చేసి జస్ట్ ఇట్లా చేశాడు. అది అతని గొప్పతనం. అట్లనే నాగార్జున క్యారెక్టర్ ఇది కాన్ఫ్లిక్ట్ ఉన్న క్యారెక్టర్ అనగానే ఆయన అతను స్టార్డమ్ అంతా తీసేసుకుని మామూలుగా నాకు ఆ పాత్రలో ఒదిగి చేశాడు. అలానే జిమ్ సర్ఫ్ నేను రిచ్ అంటే రిచ్ లాగా అలా ఉన్నాడు. సో మేము చేసిన ఎఫర్ట్ ఒకటి మాకు తెలియదు, వర్క్ చేసి టీం వర్క్ తోటి చేసిన పని ఇది. అండ్ దెన్ వాళ్ళు ఇచ్చినది ఒకటి. సో అదే మీరు చూడబోతున్నారు బేసిస్. సో నార్మల్గానే అసలు శేఖర్ కమ్ల సార్ అని అనగానే ఆయన మూవీ అనగానే అసలు యాక్సెప్ట్ చేయకుండా ఉండని వాళ్ళు ఉండరు ప్రాబబ్లీ. సో ఈ రకంగా ఈ మూవీ ముందుకు వచ్చిన తర్వాత ఇందులో మీరు కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా మీరు ఎంత ఇంపాక్ట్ రాసుకున్నారు. నాకు డౌట్ వస్తుంది, ఇన్ జనరల్గా డైరెక్టర్స్ ఏమన్నా కొన్ని మూవీస్ రాస్తున్నప్పుడు కొన్ని సాంగ్స్ లిరిక్స్ ఎగ్జాక్ట్ స్టోరీకి తగ్గట్టుగానే ఆ లైన్స్ కానీ ఎలా వస్తాయి అంటే డైరెక్టర్స్ ఏమన్నా రాస్తారేమో లిరిక్స్ అని చెప్పేసి అంత అనిపిస్తుంది. ఇందులో నాకు ఇంచుమించు కొన్ని లిరిక్స్ అలానే అనిపించాయి సార్. సో మీరు వాటిలో ఏమైనా స్పెషల్ కేర్ అలా తీసుకున్నారా లిరిక్స్ అండ్ మ్యూజిక్? స్పెషల్ కేర్ మ్యూజిక్ నేను ఫాలో చేస్తుంటాను, కథ చెప్తాను, పదే చెప్తాను. వాళ్ళకి బోర్ కొట్టి ఈయనంతగా చెప్తాను లిరిసిస్ట్కి వాళ్ళు. సో ఇది కావాలని నేను చెప్తాను, కానీ రాయడం మాత్రం అలా గొప్పతాను. ఎస్పెషల్లీ నాది భాస్కర్ భట్ల గారు పోయిరా సాంగ్ రాశారు. అదొక అత్యంత గొప్పగా ఒక సెండ్ ఆఫ్ ఇస్తున్న పాట. కానీ అది అంటే నువ్వు ఎంత గొప్పోడిరా అని చెప్పి చనిపోయాడు, కానీ అది హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేసిన కాంట్రాస్ట్ చేసిన పాట. అది గొప్పగా అలా ఉంటుంది. అలానే నాది మన నందు అని ఒక తన నందకిషోర్ నాథ్ అని రాశాడు. తర్వాత మన ఆస్కర్ అవార్డు చంద్రబోస్ గారు ఇది రాశారు, కథ అని. అది గొప్పగా ఉంటాయి లిరిక్స్ అన్ని. సో కొంచెం నేను ఇవ్వడం, కొంచెం వాళ్ళ క్రెడిట్. అట్లనే చైతన్య పింగళి ఇంకో వేరే పాట రాసింది యాక్చువల్లీ. సో అంటే ఈ లిరిక్స్తో పాటు ఈ మ్యూజిక్ మనకు డిఎస్పి అంటే మోస్ట్లీ చాలా మందికి యూత్కి కానీ వీళ్ళందరికీ ఒక మంచి వైబ్ కానీ గూస్ బంప్స్ ఇచ్చి ఎంజాయ్ చేసే స్టైల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మెలోడీ తోటి ఫుల్ కరిగించేస్తారనమాట. సో మరి ఈ కైండ్ ఆఫ్ స్టోరీకి ఈ మ్యూజిక్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటారు? ఇది అసలు బిగిన్ విత్ కొంచెం ఇవాల్వ్ అయింది మ్యూజిక్. అంటే జనరల్గా లవ్ స్టోరీస్ అట్లా అంటే స్టాండర్డ్గా ఒక 5-6 నాకు అది ఉంటాయని సిచ్యువేషన్స్ అలా కుదిరిపోతాయి. ఇందులో మెల్లగా స్టోరీ రాసుకుంటూ ఇవాల్వ్ అవుతున్నప్పుడు కొన్ని పాటలు యాడ్ అయ్యి అట్లా మ్యూజికల్గా సడన్గా అంటే థ్రిల్లర్ నుంచి కొంచెం ఎమోషనల్ స్టోరీ అండ్ ఆ లేయర్ కూడా కలిసి బాగా అందులోంచి మ్యూజిక్ వచ్చింది అనమాట. సో అందుకే కొన్ని గొప్ప పాటలు అంత మధ్యలో కుదిరినాయి. సో ఆయన్ని ఎక్కువ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తాడు. దీనికి బాగా కావాలి థ్రిల్లర్ మోడ్. నాకు అలాంటి ఏరియాస్ నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నానని అట్లా అని డిఎస్పీ గారిని అనుకున్నాను.